హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ జనవరి సందర్భంగా మనకి 3 శుభవార్తలు అనేటివి రావడం జరిగింది. ఆ శుభవార్తలు ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే జనవరిలో పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 3 శుభవార్త అనేది చెప్పడం జరిగింది. మనకి డిసెంబర్ 31వ తేదీన పెన్షన్లు అనేది పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకి ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ మీరు వేరే ఊరు ఉంటారు కదా, అంటే వేరే ఊరు నుంచి మీ ఊరికి అంటే మీ ఊర్లోకి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ మనకి అక్కడే అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మనకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే జనవరి నెలలో అంటే పెన్షన్ తీసుకుంటున్నారో ఇంకా మాకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకునేకి అవకాశం ఉందని అంటున్నారో వారు పెన్షన్ అనేటివి ఏ తేదీన కొత్తగా అప్లై చేసుకోవచ్చు అంటే సంక్రాంతి కానుక పెన్షన్లు అనేటివి అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. జీవో కూడా రిలీజ్ చేస్తారు. ఇకపోతే మనకి 3వ శుభవార్త చూసుకుంటే మనకి పెన్షన్లు అనేటివి మనకి జగన్ ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ పెన్షన్లని అంటే 31వ తేదీన పెన్షన్లు అనేటివి ఇస్తున్నారు. ఒకసారి మీరు తీసుకోండి. ఇవి మనకి 3 శుభవార్తలు వచ్చినవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.